ఆయన సన్నిధికి వచ్చేవారిని ఎప్పుడు కూడా ఆయన వట్టి చేతులతో పంపడు. అనేక సంవత్సరాల నుండి సిలువ ధ్యానములు యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో నిర్వహించడానికి దేవుడు తన దాసురాలైన నాకు కృపనిచ్చినాడు. ఇది దేవుని తలంపు, దిస్ ఎ గాడ్స్ ఐడియా. సిలువ తప్ప మనము అతిశయించడానికి కానీ ఆనందించడానికి ఏదీ లేదు ఈ లోకంలో. మన కొరకు బలి అయిన యేసు ప్రభు ఆయన త్యాగాన్ని, ప్రేమను మనము తలంచినప్పుడు మనకు తప్పకుండా ఒక వింతైన అనుభూతి కలుగుతుంది. దినదినము మనం అనుభవించే శ్రమలకు ఈ సిలువ దారి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. యేసు ప్రభువు మనకు మంచి మాదిరి ఉంచిపోయినాడు. ఆయన మన ముందు నడిచే దేవుడై ఉన్నాడు, మార్గం చూపినాడు. నా జీవితంలో ఈ సిలువ మాదిరి, సిలువ మార్గము, సిలువ సందేశాలు ఇది నా వ్యక్తిగత జీవితానికి, కుటుంబ జీవితానికి, అలాగే దేవుడిచ్చిన పరిచర్యకు ఇది తప్ప మరొక పరిష్కారం నాకు లేకుండింది. సిలువను ధ్యానించినప్పుడే నాకు దివ్యమైన శక్తితో నేను నింపబడేది. సిలువ శక్తి ముందు మరి ఏ సమస్య కూడా నాకు జటిలంగా అనిపించకపోయేది. సిలువ తట్టు చూసినప్పుడు, మరి యేసు యొక్క ప్రేమను నేను తలంచినప్పుడు నాకు కలిగే అంతరాయాలు కానీ, అవంతరాలు కానీ, ఆటంకాలు కానీ, అడ్డులు కానీ, శ్రమలు కానీ, నిందలు కానీ, అవమానాలు కానీ ఏవి కూడా ఎన్న తగినవిగా నాకు అనిపించలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇట్ స్ట్రెచెస్ యువర్ మైండ్. నీ మనస్సును విశాలపరిచేది సిలువ దర్శనము, సిలువ ధ్యానములు. కనుక యేసు ప్రభు రక్తమందు విమోచింపబడిన ప్రతి ఒక్కరు కూడా సిలువను ధ్యానించడం అది మనకు గొప్ప జ్ఞానమై ఉన్నది. అందుకే పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తూ 1 కొరింథీ 1వ అధ్యాయం 18వ వచనంలో సిలువను గురించిన వార్త అది నశించున్న వారికి వెరితనంగా ఉంది, కానీ రక్షింపబడుచున్న వారికి అది దేవుని శక్తి అని ఒక్కాణించి చెప్తూ ఉన్నాడు. నేను ఒక 40 ప్రసంగాలు సిలువను ఉద్దేశించి చేయాలని ఆత్మలో ప్రేరేపింపబడినాను. ఇది నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు బయలుపరిచిన కార్యం. తప్పకుండా మీకు దేవుని వాక్యము, సిలువ మర్మములు, ద మిస్టరీస్ ఆఫ్ ద క్రాస్ అని ఈ శీర్షికకు పేరు. సిలువ మర్మములు ఒక 40 ధ్యానించి మీ ముందుకు నేను వస్తాను. ఇది ఒక ఆశ్చర్యకరమైన సంగతి. దేవుడు నన్ను నిలబెట్టడం, దేవుడు నన్ను వాడుకోవడం, దేవుడు తన మాటలు నా నోటికి అందించడం, ఇదంతా ఒక వింత. ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆయన ప్రేమ కూడా ఆశ్చర్యకరమైనది, ఆయన తలంపులు చాలా గంభీరమైనవి. అది మనం లెక్కించలేము, దానికి వెలకట్టలేము. ఇంత అపారమైనది క్రీస్తు ప్రేమ, క్రీస్తు శక్తి. అది రుచి చూచిన వారికి అర్థమవుతుంది. నా జీవితంలో నేను యేసు ప్రభు నమ్ముకొనదగిన వాడని, ఆయన ఉత్తమమైన మిత్రుడని, ఆయనను మించిన వారి ప్రపంచంలో లేరని నేను రుచి చూచి తెలుసుకున్నాను. ఆ రుచిని మీకు అందిస్తాను. అదే ఈ 40 సిలువ సందేశంలో. నేను ఒక చిన్న పల్లవి పాడిన తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించి నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించి నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నా స్థితి చూసిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నాకై పరుగెత్తి కౌగలించి
మోదాడి కన్నీటిని తుడిచే నాకై పరుగెత్తి కౌగలించి మోదాడి కన్నీటిని తుడిచే ఆశ్చర్యమై నా ప్రేమ కల్వరిలో నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించేని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించేని ప్రేమ. హల్లెలూయా. ఇది మొదటి ప్రసంగం సిలువ మర్మములు అనే అంశం మీద. చాలా మట్టుకు మీరు ఈ వాక్యాలన్నీ చదివి ఉండొచ్చు, అయినా తిరిగి పరిశుద్ధాత్ముడు మనందరికీ జ్ఞాపకం చేస్తున్నాడు. సిలువ దేనికి చిహ్నం అనే ప్రసంగం చేస్తున్నాను. వాట్ డస్ ద క్రాస్ స్టాండ్ ఫార్ యాజ్ అ సింబల్? సిలువ గుర్తులు మనం చూస్తూ ఉంటాం. చాలామంది సిలువను మెడలో ధరిస్తారు, ఆలయాల మీద ప్రదక్షిణ చేస్తారు, లేక సిలువను ఆరాధిస్తారు. ఇవన్నీ ఒక ఎత్తైతే అసలు సిలువ దేనిని సూచిస్తుంది అనే మర్మాన్ని మనం తెలుసుకోవాలి. సిలువ శాపగ్రస్తమైందని మనకు చరిత్ర తెలియజేస్తుంది. ఆ శాపగ్రస్తమైన సిలువ మీద శాపగ్రాహిగా యేసు ప్రభు వేలాడినని, మన శాపాలన్నీ కూడా ఆశీర్వాదంగా మార్చడానికి పాపులమైన మన కొరకు తన ప్రాణం పెట్టినాడని, తన రక్తం ద్వారా ప్రతి దుర్నీతి నుండి మనల్ని విడిపించినాడని, నిత్య జీవానికి వారసులుగా మరి మనల్ని తీర్చిదిద్దినాడని, ఇవన్నీ సత్యాలు మనకు పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది. మొట్టమొదట క్రాస్ ఇస్ ద సింబల్ ఆఫ్ ఒబీడియన్స్. విధేయతకు చిహ్నంగా ఉంది ఈ సిలువ. యేసు ప్రభు ఈ లోకానికి మానవ అవతారిగా వచ్చి తండ్రికి సంపూర్ణమైన విధేయత చూపినాడు. సిలువను ధ్యానిస్తూ ఉన్నప్పుడు క్రీస్తు యొక్క స్వభావము మనలోకి రావాలి. ద ఒబీడియన్స్ ఆఫ్ జీసస్. తండ్రి అతన్ని ఉద్దేశించిన కార్యాన్ని ఎంత అద్భుతంగా యేసు ప్రభు ఈ లోకంలో నెరవేరుస్తున్నాడు. అది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి కొన్ని మాటలు మీరు చూసినప్పుడు యేసు ప్రభువు ఏ విధంగా విధేయత చూపినాడు. అందుకే సిలువను ధ్యానిస్తే నీకు తెలవకుండానే నీ జీవితంలో దేవునికి విధేయురాలుగా మారిపోతావు. ఈ సిలువ విధేయత ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుండి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. అంటే సచ్ గ్రేట్ హ్యూమిలిటీ డెమాన్స్ట్రేటెడ్ బై జీసస్. తండ్రితో కూర్చునే గొప్ప భాగ్యాన్ని మనందరి కొరకు ఆయన వదిలిపెట్టినాడు. దేవుని స్వరూపంలో ఉండే ప్రభు మానవ అవతారిగా ఈ లోకానికి వచ్చినాడు. మనుషుల పోలికగా పుట్టినాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఈ స్వభావము సిలువ ధ్యాన దినాల్లో దేవుడు మనకు అనుగ్రహిస్తే మనం ఎంతగా ఆశీర్వదింపబడతామని నేను చదువుతున్న కొలది పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడినాడు. ద మోర్ యూ హంబుల్ యువర్ సెల్ఫ్, ద మోర్ యూ విల్ బి ఎగ్జాల్టెడ్. ఇక్కడ సిలువ విధేయత మనం చూస్తున్నాము. ఆయన రిక్తునిగా చేసుకున్నాడు. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్, హీ బికేమ్ నథింగ్ ఫర్ యూ అండ్ ఫర్ మీ. ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనే. ఈ లోకంలో లోపంగా కనబడేదే తగ్గింపు. యు ఆర్ ఫైండింగ్ సో మెనీ పీపుల్ షార్ట్ ఆఫ్ దిస్ గ్రేట్ క్వాలిటీ. ఇంత గొప్ప స్వభావము సిలువ ద్వారా మనం నేర్చుకుంటున్నాం. యేసు ప్రభులో ఉట్టూడి పడుతున్న ఆ తగ్గింపు స్వభావాన్ని మనకు మచ్చుకైనా కానరాదు క్రైస్తవులని పిలువబడిన వారిలో. ఎందుకు? సిలువను సరిగ్గా నువ్వు ధ్యానించినప్పుడు నీకు యేసు ప్రభు గొప్ప మాదిరి చూపెడుతున్నాడు. ఏ విధంగా తండ్రికి విధేయుడైనాడు. విధేయత అనేది ఎంత గొప్ప సుగుణం, ఒబీడియన్స్. అందుకే
క్రాస్ ఇస్ ద సింబల్ ఆఫ్ ఒబీడియన్స్. విధేయతను సూచిస్తుంది. ఎంతగా తగ్గించుకున్నాడు? మరణము పొందినంతగా విధేయత చూపినాడు. మరి విధేయత చూపినాడు, తగ్గించుకున్నాడు, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. దేవుని ఆకారం అందున్నవాడు దాసుని పోలికగా మార్చబడినాడు. మరి దీనికి ప్రతిఫలం ఏమొచ్చింది అంటే, ఎక్కడ తగ్గింపు ఉంటుందో అక్కడ హెచ్చింపు ఉంటుంది. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు చెప్పినాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడు. ఇది చాలా గొప్ప సూత్రం పరిశుద్ధ గ్రంథంలో, ప్రభు నోటి నుండి వచ్చిన గొప్ప మాట. తగ్గింపు ఉన్న చోట హెచ్చు ఉంటుంది. నీవు హెచ్చించుకుంటే తగ్గింపబడతావు. మరి ఇక్కడ తండ్రి పరలోకమున్నందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. దేవుని స్తోత్రం. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వేర్ దెర్ ఇస్ హ్యూమిలిటీ దెర్ ఇస్ ఎగ్జాల్టేషన్. వెన్ యూ ఎగ్జాల్ట్ యువర్ సెల్ఫ్ యు ఆర్ హంబుల్. చూడండి, తను తాను తండ్రి అయిన దేవునికి మరణం పొందినంతగా విధేయత చూపినందుకు అన్ని నాముల కంటే పైనామం, ప్రతి మోకాలు వంగే నామం, ప్రతి నాలుక మహిమపరిచే నామాన్ని యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవుడు అనుగ్రహించినాడు. ఈ నామమే మనం ధరించుకొని ఇలాగూ కూడుకొని ఉన్నాం. మరణము పొందినంతగా విధేయత. రెండవది చూసినప్పుడు క్రాస్ ఇస్ ద సింబల్ ఆఫ్ లవ్. ఈ సిలువ ప్రేమకు చిహ్నంగా ఉంది. ఒక 7 చిహ్నాలు ఈరోజు మనం ధ్యానిస్తాం. సిలువ ధ్యానములు అంటే నిజంగా యేసు ప్రభు యొక్క ప్రేమ ద్వారానే మనము కూడుకుంటున్నాం. అంటే సిలువ ప్రేమ మనకు జ్ఞాపకానికి తెస్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినాడు. ప్రేమించి ఏమి ఇవ్వకుండా ఉండలేదు. ప్రేమించిన వారు ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు కదా. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుడైన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభువును మనకు అనుగ్రహించినాడు. తన కుమారుడైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందున్నట్లు మరి ఆయనను మనకు అనుగ్రహించినాడు. అంటే యేసు ప్రభువును మనకు అనుగ్రహించినాడు. మరి యేసు ప్రభు రావడము, యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత దేవుని ప్రేమకు చిహ్నంగా ఉంది. చూడండి, లోకంలో చాలామంది దేవుళ్ళనే పేర్లతో వచ్చినారు, యుగ పురుషులు వచ్చినారు, దేవతలు వచ్చినారు. ఎవరు కూడా పాపులను రక్షించడానికి రాలేదు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు వచ్చినారు. మంచివారిని కాపాడడానికి, దుష్టులను శిక్షించడానికి వచ్చినారు. కానీ యేసు ప్రభు ఎందుకు వచ్చినాడు ఈ లోకానికంటే, పౌలు భక్తుడు అంటున్నాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. పాపుల్లో ప్రధానుడను, క్రీస్తు కనికరం చేత నేను రక్షింపబడినాను. పాపుల్లో ప్రధానుడు అపోస్తలుల్లో ప్రధానుడు అయిపోయినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకంటున్నాడు, ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఇదనమాట క్రీస్తు మర్మం. తెలుసుకోవాలి, వాట్ ఈస్ ద డిఫరెన్స్. అందుకే క్రీస్తు ప్రేమ మనయందు ప్రత్యక్షపరచబడినట్లు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినాడని యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు యోహాను చెప్తున్నాడు. ఆయన ప్రేమను ప్రకటిస్తున్నాడు. సిలువ ద్వారా తన ప్రాణం పెట్టడం ద్వారా ప్రేమను ప్రత్యక్షపరుస్తున్నాడు. 1 యోహాను 4వ అధ్యాయం 10-11. మనము దేవుని ప్రేమించమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. సిలువ అంటే నీకు గుర్తురావాలి ప్రేమ. అది దేవుని ప్రేమకు చిహ్నమై ఉన్నది. క్రాస్ ఇస్ ద డెమాన్స్ట్రేషన్ ఆఫ్ గాడ్స్ పర్ఫెక్ట్ లవ్. అందుకే పాపులను రక్షించడానికి వచ్చినాడు. యేసు ప్రభు సువార్తల్లో అంటాడు, రోగికి వైద్యుడు అవసరం, ఆరోగ్యం ఉన్నవానికి వైద్యుడు అవసరం లేదు. 99 నీతిమంతుల కన్నా ఒక్క పాపి మారు మనసు పొందినప్పుడు పరలోకంలో గొప్ప సంతోషం. హల్లెలూయా చెప్దాం ఒకసారి. అందుకే లూకా సువార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు చెప్తున్నాడు. 100 గొర్రెల్లో 99 బాగానేది, ఒకటి తప్పిపోయింది. ఈ 99ని వదిలిపెట్టి తప్పిపోయిన గొర్రె కొరకు యేసు ప్రభు
మరి ఉపమానంగా చెప్తున్నాడు. ఆ కాపరి వెతుకులాడుతున్నాడు. ఆ తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు ఎంతో సంతోషం, దాన్ని భుజాల మీద ఎత్తుకొని తిరిగి మందలోకి చేరుస్తున్నాడు. అందుకే మారు మనసు అక్కర్లేని నీతిమంతుల కంటే మారు మనసు అవసరం ఉన్న ఒక్క పాపి విషయం పరలోకంలో గొప్ప సంతోషం అని. అలాగే ఒక స్త్రీ 10 వెండి నాణేలు ఒకటి పోగొట్టుకుంది. అది దొరికేంత వరకు ఇల్లంతా ఓడుస్తుంది, మరి వెతుకులాడుతుంది. దొరికినప్పుడు ఆమె ఇరుగు పొరుగు అన్నంతా పిలుచుకొని వచ్చి పోగొట్టుకొని నా వెండి నాణం తిరిగి నాకు దొరికించింది అని ఆమె సంతోషిస్తుంది. అలాగే తప్పిపోయిన కుమారుని గురించి కూడా ఉదాంతం మీరు చూస్తారు. తప్పిపోయి తిరిగి దొరకడం అది ఎంత సంతోషం. కనుక ఈ సిలువ ధ్యాన దినాల్లో రక్షణ లేని వారి కొరకు ప్రార్థించే బాధ్యత మనకున్నది. వారు మొండితనం, మోటుతనం, అక్రమం, దుర్మార్గం, పాపములు వారు ఉంటే యేసు ప్రభు యొక్క ప్రేమ ద్వారా నీ హృదయము ప్రోక్షింపబడి కుమ్మరింపబడి ప్రభు ప్రేమ నీ హృదయంలో కుమ్మరింపబడాలని ప్రార్థన చేయి. అవును, అట్టి వారి కొరకు విజ్ఞాపన చేయాలి. యేసు ప్రభు కూడా తిరుగుబాటు చేసిన వారి కొరకు ఆయన విజ్ఞాపన చేసినాడు. 2 దొంగల మధ్యలో ఆయన బంధింపబడినాడు. మరి ఆయన సిలువ మరణాన్ని పొందుతూ ఉన్నాడు. కుడి ప్రక్కన ఒక బందిపోటు దొంగ, ఎడమ ప్రక్కన మరి ఒక బందిపోటు దొంగ. దాంట్లో మరి కుడి ప్రక్కన ఉన్నవాడు యేసు ప్రభువును అంగీకరిస్తాడు. యేసు, నీ రాజ్యంలో నన్ను కూడా నీవు జ్ఞాపకము చేసుకో అంటే మారు మనసు. ఆ చివరి క్షణాల్లో కూడా ఒక పాపి మారు మనసు పొందడం అది ఎంత గొప్ప కార్యము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి క్రాస్ ఇస్ ద సింబల్ ఆఫ్ గాడ్స్ లవ్. పాపులను రక్షించడానికి ప్రభు వచ్చినాడనే సంగతి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. 3వ కార్యం చూడండి, అది క్రాస్ ఇస్ ద సింబల్ ఆఫ్ యూనిటీ. యేసు ప్రభు మరణించిన ఆ సిలువ మరణము ఐకమత్యాన్ని సూచిస్తుంది. మనము ఎక్కడో ఉన్నవారం. ఒక్కసారి మీ పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇది కాదు మీ అడ్రస్. మీరు ఎక్కడో పడి ఉన్నవారు, ఏ పేరు లేదు, ఊరు లేదు, అందరి చేత తృణీకరింపబడినవారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు నీ జీవితంలోకి వచ్చినాడో, ప్రభు నీకు రక్షకుడుగా అయిపోయినాడు, నీకు ఒక ఘనత లభించింది, ఒక స్థాయి లభించింది. ఎక్కడో ఒంటరిగా ఉన్న నిన్ను యేసు ప్రభు తన ప్రేమ చేత ఒక మందలో చేర్చుకున్నాడు. ఈరోజు ఈ మందలో మనం అందరం ఉన్నామంటే అది కేవలము యేసు ప్రభు ఇచ్చిన గొప్ప ఐక్యత, ప్రేమ, త్యాగం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. అందుకే మీరు సమూహంగా కూడుకోవాలని హెచ్చరికలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. అవును, అపోస్తల కార్యం 2వ అధ్యాయము 42వ వచనంలో ఉంది. పేతురు సెలవిస్తున్నాడు, మీరు కూడుకోవాలి, సమాజంగా కూడుకోవాలి. యాక్ట్స్ 2:42 మీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండిరి. క్రీస్తు ప్రేమ చేత బంధింపబడి ఉన్నారు. వారు ఎడతెగక కలుసుకుంటున్నారు. వారు ప్రతిరోజు దేవాలయంలో కలుసుకుంటున్నారు, వాక్యం వింటున్నారు, సహవాసం అనుభవిస్తున్నారు. మరి దేవునితో సహవాసం, తోటి విశ్వాసులతో సహవాసం, దేవుని వాక్యాన్ని గ్రహిస్తున్నారు. యేసు ప్రభు యొక్క శిలువ మరణానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెను విరుస్తున్నారు, ద్రాక్షారసాన్ని పుచ్చుకుంటున్నారు, ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. అంటే క్రాస్ ఇస్ ద సింబల్ ఆఫ్ యూనిటీ అమంగ్ ద బిలీవర్స్. ఈ సహవాసము సగం బలం అంటారు. చూడండి, సహవాసం లేకుండా ఒంటరిగా ఉండేవారు మరి ఉజ్జీవింపబడడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంది. మనం ఉండాలి, ఏకాంత ప్రార్థనలు చేయాలి, దేవునితో మరి ఏకాంతంగా గడపాలి. కానీ సహవాసంలో నువ్వు వచ్చినప్పుడు దేవుని పరిశుద్ధాత్మ సంచారాన్ని, దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని సన్నిధిని చాలా అనుభవిస్తావు. అందుకే సమాజంగా కూడుకోవాలని పౌలు భక్తుడు హెబ్రీలకు కూడా హెచ్చరిస్తున్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం చూడండి. హెబ్రూస్ 10:25 కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించు, ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒక్కని నొకడు పురి కొల్పవలెనని ఆలోచించు. ఒక కట్టె ఒంటిగా గాలితే కొద్దిసేపు కలిగి గాలి నల్లగా మారిపోతుంది. కానీ ఆ నల్ల కట్టెలన్నీ ఒక్క దగ్గరకు వచ్చినప్పుడు భగ్గుమంటుంది. అది దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యూనిటీ అమంగ్ ద బిలీవర్స్, కమింగ్ టుగెదర్ యాజ్ ఏ ఫెలోషిప్ ఆఫ్ బిలీవర్స్. అంటే అంత శక్తి ప్రవాహము
ఆ శక్తిని దేవుని బిడ్డలు అనుభవిస్తున్నారు. ఎందుకు అన్నప్పుడు ఆయన ఆత్మరూపిగా సంఘముల మధ్యలో ఆయన సంచరిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు ఆయనను చూడరు కానీ మీరు అనుభవిస్తారు ఆ తాకిడి, ఆ అనుభూతి. అవును, ఎంత సంతోషము దేవుని బిడ్డలందరూ కలుసుకుంటే. అది మనము వివరించలేని సంతోషం. ఎందుకంటే దేవుడు సంచరిస్తున్నాడు. మీరు ఎక్కడ కూడుకున్నా నేను అక్కడ ఉంటానని వాగ్దానం ఇచ్చినాడు. కాబట్టి క్రాస్ ఇస్ ద సింబల్ ఆఫ్ యూనిటీ. సిలువ ఆకారం మీరు చూసినప్పుడు ఒక నిలువు కర్ర, ఒక అడ్డు కర్ర ఉంటుంది. దాని అర్థం ఏంటి అంటే, భూమి మీద ఉన్న నీకు పరమందున్న దేవునితో సంబంధము, సంధి, సహవాసం కలిగింది మరి దేని ద్వారా కాదు, సిలువ ద్వారా. హల్లెలూయా. ఓన్లీ త్రూ ద క్రాస్ యు గాట్ కనెక్టెడ్ టు ద హోలీ గాడ్. పరిశుద్ధమైన దేవునికి పాపమైన నీకు ఏమి సంబంధం? పరిశుద్ధతకు పాపకు ఏమి పొత్తు? పాపమునకు పొత్తు పరిశుద్ధతతో లేదు. యు కెనాట్ ఎక్స్పీరియన్స్ ఎ హోలీ గాడ్ ఓన్లీ త్రూ ద క్రాస్. అందుకే భూమి మీద నీవు ఉన్నావు, పరమందు దేవుడు ఉన్నాడు. నిన్ను, దేవుని, పాపివైన నిన్ను పరిశుద్ధమైన దేవునితో కలిపింది సిలువ. అలాగే అడ్డు కర్ర, అడ్డు కొయ్య సూచిస్తుంది తోటి విశ్వాసులతో నీకున్న సంబంధం. అందుకే ఒక విశ్వాసి మరొక విశ్వాసం చూసినప్పుడు ఎంత ఆనందం, ఎంత సంతోషం. అవును, వారు దేవుని కార్యాలు మాట్లాడుకుంటారు, దేవుడిచ్చిన మాటలు పంచుకుంటారు, వారి కష్ట సుఖాలు పంచుకుంటారు, కలిసికట్టుగా ప్రార్థన చేస్తారు. అందుకే అగ్రిమెంట్ ప్రేయర్ అంటారు దాన్ని. కలిసి పాడాలి, కలిసి ఆరాధించాలి, మరి కలిసి వారి సమస్యలను పంచుకొని ఏకగ్రీవంగా దేవుని సన్నిధిలో మొరపెట్టాలని ఇలాంటి అవకాశం కల్పించినాము. దేవునికి వందనాలు తెలియజేద్దాం. చేతులెత్తి గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నేను ఇప్పటి వరకు 3 కార్యాలు చెప్పినాను. సిలువ మర్మంలో మొట్టమొదటి ప్రసంగం, సిలువ దేనికి చిహ్నం? వాట్ డస్ ద క్రాస్ స్టాండ్ ఫార్ యాజ్ అ సింబల్? మొట్టమొదటిది, క్రాస్ ఇస్ ద సింబల్ ఆఫ్ ఒబీడియన్స్. రెండవది, క్రాస్ ఇస్ ద సింబల్ ఆఫ్ గాడ్స్ లవ్. మూడవది, క్రాస్ ఇస్ ద సింబల్ ఆఫ్ యూనిటీ అమంగ్ బిలీవర్స్. నాలుగవది చూసినప్పుడు క్రాస్ ఇస్ ద సింబల్ ఆఫ్ డిసైపుల్షిప్. యేసు ప్రభువును అంగీకరించిన నీవు యేసు శిష్యునిగా మారిపోతున్నావు. శిష్యరికం అంటే ఏంటి? శిష్యరికం అంటే గురువు చెప్పినట్టు వినడం. గురువులు అంటారు కదా, ఆ గురువు జీసస్ ఈజ్ అవర్ మాస్టర్. బోధకుడు చెప్పినట్లు మనం వింటున్నాం. యేసు మాటలో మనము ముందుకు సాగుతున్నాం. యేసు మాటనే మనకు బాట అన్నమాట. అదే శిష్యరికం. మీరు నా మాట వినిన యెడల మీరు నాకు స్నేహితులుగా ఉంటారు, మీరు నా శిష్యులని పిలువబడతారు. అవును, మీరు శిష్యులంగా తయారు చేయడానికి మిమ్మల్ని లోకం అంతముల వరకు నేను పంపిస్తున్నాను. మీరు వెళ్ళండి, సువార్త ప్రకటించండి, సమస్త మనుషులను నాకు శిష్యులుగా చేయండి. ఇదన్నమాట డిసైపుల్షిప్. కాబట్టి ఈ శిష్యరికంలో కొన్ని నియమాలు ఉంటుంది. నాట్ ఆల్ కెన్ బికమ్ ద డిసైపుల్స్ ఆఫ్ జీసస్. యేసు మాట వినాలి. సిలువను ప్రతిదినము నీవు ఎత్తుకోవాలి. సిలువ నీకు శిష్యరికానికి సూచన. అందుకే లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో ఉన్నది, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపు. చాలా మట్టుకు అర్థం కాదు ఇది ఎవరికి. సిలువను ఎత్తుకోవాలంటే నిజంగానే ఒక సిలువను, బరువైన సిలువను భుజం మీద పెట్టుకొని నడవాలా? యేసయ్య నడిచినట్టు కాదు. సిలువ అంటే శ్రమ, నింద, అవమానం, దెబ్బలు, తృణీకారం, ఇవన్నీ కూడా నీవు క్రీస్తు నామమున భరిస్తున్నావు. అదే నీ సిలువ. కుటుంబంలో ఇబ్బందులు, అపార్థాలు, అర్థం చేసుకోకపోవడం, శ్రమ పెట్టడం, చెడ్డ మాటలు కుమ్మరించడం, ఇవన్నీ నువ్వు భరిస్తున్నావు. ఎందుకంటే నీవు దేవుడు నీకు అనుగ్రహించిన సిలువను నువ్వు ఎత్తుకొని యేసును గురిగా చేస్తూ యేసును వెంబడిస్తున్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యు ఆర్ జస్ట్ ఫాలోయింగ్ జీసస్. అందుకే ఈ సిలువ శక్తి ప్రతి క్రైస్తవునికి కావాలి. దేవుని బిడ్డ పేరుతో ఉన్న ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కావాలి ఈ సిలువ సందేశం. లేకుంటే వారికి అంత ఓర్పు, సహనం ఎక్కడ వస్తుంది? హెబ్రీ పత్రిక 12:3వ వచనంలో ఉంది, మీరు అలసట పడక మీ ప్రాణములు విసుకక ఉండునట్లు పాపాత్ములు అతనికి విరోధముగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకొనిన
ఆయనను మీరు తలంచుకొనండి. ఆయనను తలంచుకుంటే నీకు శక్తి వచ్చేస్తుంది. ఆయన సిలువ వైపు నీవు చూసినప్పుడు నీ సిలువ చాలా చిన్నదిగా కనబడుతుంది, ఎన్న తగనిదిగా ఉంటుంది. ఈ లోకంలో మీకు కలిగే శ్రమలు ఏవి కూడా ఎన్న తగినవి కావు. అదనమాట దీంట్లో ఉన్న గొప్ప రహస్యం. నీవు ఈ లోకంలో శ్రమ పడడానికి కూడా సిద్ధంగానే ఉన్నావు. క్రీస్తు యేసునందు సద్భక్తితో జీవింపగోరువాడు ఈ లోకంలో హింసలు పొందుతాడు. అయినా భయపడు. అదనమాట సిలువ మహత్యం ఏంటి అంటే, సంఘము ఆరంభము నుండి ఎన్ని హింసలు అనుభవిస్తుంది సంఘం. సంఘము చావలేదు ఇంతవరకంటే అది ఎంత గొప్ప మర్మము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాతాళ లోక ద్వారములు సంఘము ఎదుట నిలవనేరదంట. గేట్స్ ఆఫ్ హెల్ కెనాట్ ప్రివెయిల్ బిఫోర్ ద చర్చ్. కాపర్లను చంపడం, విశ్వాసులను చంపడం, మందిరాలు కూలగొట్టడం, అయినా వెంటనే మొలకెత్తుంది ఫ్రెష్గా. అంటే సంఘములో జీవమున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ జీవము యేసు క్రీస్తు అయి ఉన్నాడు. ఈ జీవాన్ని ఎవ్వరు కూడా అణచలేరు. అది గొప్ప మర్మం కాదా? హల్లెలూయా. క్రీస్తు నామం ధరించిన వాడు పిరికివాడు కాడు. తన ప్రాణము పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకుంటాడని యేసు ప్రభు చెప్పినాడు. ప్రాణము పెట్టడానికి కూడా సిద్ధంగా ఉంటాడు. అంటే ఇంత గొప్ప మర్మం, ఇంత గొప్ప సత్యం, దీని కొరకు చావడం ఒక గొప్ప ఘనతగా భావిస్తారు క్రైస్తవులు. ప్రభువుని అంగీకరించిన వారు బ్రతుకుతే మేము ప్రభు కొరకు బ్రతుకుతాం, మేము చనిపోతే కూడా మేము ప్రభు కొరకు చనిపోతాం, మేము బ్రతికినా చనిపోయినా క్రీస్తుకు చెందిన వారము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సచ్ ఇస్ ద పవర్ ఆఫ్ ద క్రాస్. ఆ గొప్ప మహాత్మ్యాన్ని నీవు గ్రహించాలి. ఇదే శిష్యరికం. క్రాస్ ఇస్ ద సింబల్ ఆఫ్ డిసైపుల్షిప్. 5వ చూసినప్పుడు క్రాస్ ఇస్ ద సింబల్ ఆఫ్ హోప్. ఒక క్రైస్తవునిగా యేసు ప్రభువును అంగీకరించిన నీకు విస్తారమైన నిరీక్షణ ప్రభువులో ఉన్నది. ఒకవేళ అనేక శిలువ ధ్యానాలకు నువ్వు వచ్చినా నీ ప్రార్థనలు ఇంకా జవాబు రాలేదంటే నువ్వేమాత్రము తొణకక బెణకక ఉండాలి. ఎందుకంటే పౌలు అంటాడు, నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును, నేను సిగ్గుపడను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేనైతే చాలా సిమెంటెడ్ కాంటాక్ట్ విత్ గాడ్ అను. నన్ను ఎవరు కదిలించలేరు. ఎందుకంటే ఐ నో ద వన్ హూమ్ ఐ ట్రస్ట్ ఈజ్ వెరీ ఫెయిత్ఫుల్. నేను నమ్మినవాడు ప్రభు, ఆయన నమ్మదగినవాడు. కాబట్టి నా నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయడు ఆయన. తప్పకుండా మరి నేను దేని కొరకైతే వేచి ఉన్నానో అది తప్పకుండా నా జీవితంలో జరుగుతుందని గొప్ప నిరీక్షణ. హోప్ అని ఇంగ్లీష్లో అంటారు కదా, విస్తారమైన నిరీక్షణ ప్రభువునందు నీకున్నది. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వచనంలో సువార్తికుడైన యోహాను ఏమని రాస్తున్నాడు చూడండి. జాన్ 3:15, అరణ్యములో మోషే సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడెను. అంటే అరణ్యములో మోషే ఇత్తడి సర్పమును ఎత్తిపట్టి సర్పపు కాటు ద్వారా మరణింపవలసిన వారందరూ ఆ ఇత్తడి సర్పం తట్టు చూసి వారి విషమును నుండి విడుదల, వారు ఆ సర్పపు కాటు నుండి విడుదల, మరణం నుండి జీవంలోకి ఏ విధంగా దాటుకున్నారు, యేసు ప్రభు కూడా అలాగే సిలువపై ఎత్తబడినాడు. సిలువ తట్టు చూచిన వారు మరణం నుండి నిత్య జీవంలోకి దాటుకుంటున్నారు, రోగం నుండి స్వస్థతలోకి దాటుకుంటున్నారు, పాపం నుండి పరిశుద్ధతలోకి దాటుకుంటున్నారు, శాపం నుండి ఆశీర్వాదంలోకి దాటుకుంటున్నారు. ఎందుకంటే దిస్ ఈజ్ ద వే ఆఫ్ ద క్రాస్. ఇది సిలువ దారి. సిలువ వైపు నువ్వు చూడాలి. క్రైస్తవంలో మనం చూస్తాం కదా, ఎంత ఘోర దుర్మార్గులు, కఠినాత్ములు, బండలాంటి హృదయాలన్నీ యేసు ప్రభు ప్రేమకు ఆ బండ బదలైపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొండ వంటి బండ వంటి మొండి హృదయా భూమాండించు, కొండ వంటి
బండా వంటి మొండి హృదయముమాండించు పండియున్న పాపులనైనా పండియున్న పాపులనైనా పిలచుచుండి పరము చేరా పిలచుచుండి పరము చేరా సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగివేయు. ఒకవేళ మీ కుటుంబంలో ఇంకా రక్షణ పొందని వారు ఉంటే డోంట్ లూజ్ యువర్ హోప్. నీ నిరీక్షణను వదిలిపెట్టకూడదు. క్రీస్తునందు నీకు విస్తారమైన నిరీక్షణ ఉన్నది. అందుకే సిలువ నిరీక్షణకు చిహ్నంగా ఉంది. యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ హోప్ ఇన్ జీసస్. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం ఒకసారి తీయండి. రోమన్స్ 15th chapter 13th verse. క్రీస్తులో ఎంత నిరీక్షణ విశ్వాసికి ఉన్నది. అందుకే నువ్వు ఎన్ని సంవత్సరాలు వేచి ఉన్నా నీవేమీ నిరుత్సాహపడే అవసరం లేదు. నీ నమ్మకం ఎప్పుడు కూడా ప్రభువు వమ్ముగా చేయడు. రోమా 15:13 కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగునట్లు నిరీక్షణ కర్తయ్యకు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన విశ్వాసమునకు కర్త, నిరీక్షణకు కర్త, సమాధానానికి కర్త, ఆయన ఓర్పుకు ఆదరణకు కర్త. ఈజ్ ఆథర్ ఆఫ్ ఎవ్రీ గుడ్ థింగ్. కనుక నీవు ఇంకా నిరీక్షించాలి. ఏ దినమైనా మరి నేను ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తున్నానో ఆ వ్యక్తిని ఒక నూతన సృష్టిగా దేవుడు చేయగలడు. ఒకవేళ కుమారుని కొరకు ప్రార్థన చేస్తున్నావా, మొండిగా మోటుగా ప్రవర్తించి రక్షణ లేని పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేయడం మానకూడదు. చరిత్ర ఘోషిస్తున్నది. ఎంతమంది తల్లులు మరి అవిధేయులైన పిల్లల కొరకు ప్రార్థన చేసి వారిని భక్తులుగా మార్చుకున్నారు, లోకాన్ని తలక్రిందులు చేసే వ్యక్తులుగా మారిపోయినారు. అంటే కేవలం అది సిలువ శక్తి కాదా? ఇస్ ఇట్ నాట్ ద పవర్ ఆఫ్ ద క్రాస్? కాబట్టి నో వన్ ఈజ్ బియాండ్ ద పవర్ ఆఫ్ క్రాస్. ఏ వ్యక్తి కూడా సిలువ శక్తిని మించిన వాడు లేడు. సిలువ శక్తి దగ్గర కరిగిపోతాడు. అందుకే మన ప్రార్థన మానకూడదు. అవిశ్వాసుల కొరకైనా, మూర్ఖుల కొరకైనా, రక్షణ లేని వారి కొరకైనా నీవు ప్రార్థన చేయాలి. యేసు ప్రభు ఒక మాట అంటాడు కదా, మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మీరు త్రాగుబోతుల కొరకు ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేయండి. కీప్ ఆన్ ప్రేయింగ్, కీప్ ఆన్ ప్రేయింగ్. విసుకొందు ప్రార్థనలో. ఎందుకంటే నీ నిరీక్షణ కర్తయ్యకు ప్రభు తప్పకుండా నీ ప్రార్థనకు జవాబిస్తాడు. నీ నిరీక్షణ ప్రభువులో ఉన్నది. అందుకే నేను చెప్తాను, మీరు మనుషుల వెంబడి పరిగెత్తకండి. అక్కడేదో అద్భుతం, ఇక్కడేదో అద్భుతం, అదే అబ్రకదబ్రా అంటే ఒక కార్యం జరిగిపోతుందని, నెట్టేస్తే కార్యం జరుగుతుందని, పడేస్తే కార్యం జరుగుతుంది. అది పిచ్చి భ్రమ. సిలువ యందే నీకు గుప్తమైన నిధులు ఉన్నాయి. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ యూ హ్యావ్ మిస్టరీస్, హిడెన్ ట్రెషర్స్ ఇన్ ద క్రాస్. ఎన్ని గుప్త నిధులు ఉంది సిలువలో. అది నీవు త్రవ్వి తీసుకోవాలి, అనుభవించాలి. ప్రాస్పెరిటీ గాస్పల్ అంటారు, హైపర్ గ్రేస్ అంటారు. ఈ అబద్ధ బోధకుల తట్టు తిరగకండి. సిలువను ఏకగ్రీవంగా చూడండి. సిలువ తట్టు నీ గురి ఉండాలి. అందుకే భక్తుడు పాడతాడు, సిలువే నాకు శరణమైంది. సిలువను చూచుకోలేది శిల సమానమైన మనస్సు కరిగి కరిగి నీరైపోతుందయ్యా. నథింగ్ కెన్ మెల్ట్ ఎ స్టబ్బర్న్ హార్ట్. ఓన్లీ త్రూ ద క్రాస్, only through the power of the blood of Jesus that is shed on the cross of Calvary can a person be transformed into a new creature. అందుకే పౌలు అంటాడు, ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి. బికమ్స్ ఎ న్యూ క్రీచర్. కనుక మారు మనసు లేని వారి కొరకు నీ ఊపిరినంత వరకు ప్రార్థన చేయాలి. డోంట్ లూజ్ యువర్ హోప్. వాడు తాగుతున్నాడండి. చాలామంది తల్లులు నా దగ్గరకు వస్తారు, అమ్మ ఉన్నదంతా ఖాళీ చేసినాడమ్మా, నా బంగారం ఎత్తుకొని పోయినాడమ్మా, బీరువా పగలగొట్టినాడమ్మా, పీక దాకా తాగొస్తున్నాడమ్మా, నన్ను కొడుతున్నాడు, మా ఆయనను కొడుతున్నాడు, ఇల్లంతా ధ్వంసం చేస్తున్నాడు. అయినా నీ నిరీక్షణ ప్రభువునందు వదులుకోకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విస్తారమైన నిరీక్షణ ప్రభువులో ఉంది. విసుకక ప్రార్థన చేసినప్పుడు
మారిపోతాడు. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉంది. సిలువ శక్తి ద్వారా మారితే నేనెందుకు ఆ గొప్పతనాన్ని నేను దొంగిలించాలి? అది సిలువ మహిమ, సిలువ శక్తి, సిలువ మహత్యము, సిలువ గొప్పతనమే కదా. కాబట్టి నీ నిరీక్షణకు ఆస్పదమైన దేవుడు నీ ప్రార్థనలకు జవాబిచ్చి నిన్ను ఘనపరుస్తాడు. ఆయనను పొందిన నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను నీకు ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడెక్కడ నీకు అవమానం కలిగిందో అక్కడంతా సిలువ ద్వారా నీకు గొప్ప ఘనత కలగబోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆ రోజు చూసినప్పుడు సిలువ దేనికి చిహ్నంగా ఉంది? ఇది రక్షణకు మరి చిహ్నంగా ఉంది. మీకు సంగతి తెలుసా? సువార్త అనేది దేవుని శక్తి అయినది. ఒక మనిషిలో కార్యసాధకం చేసే క్రియాశక్తి ఏది అంటే అది రక్షణను కూర్చున్న సువార్త. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట ఉన్నది. మనిషి మారాలంటే నీవేదో కట్టుకథలు, బుర్రకథలు, పిట్టకథలు చెప్తే మారరు. దేవుని సువార్త చెప్తేనే మారుతారు. నమ్మితే ఒకసారి చప్పట్లు గట్టిగా కొట్టాడు. హల్లెలూయా. నీవు పిట్టకథలు చెప్పి ఎవరిని మార్చలేవు. వాళ్ళకేదో కాలయాపనగా ఉంటుంది, కొద్దిసేపు విని వెళ్ళిపోతారు. కానీ దేవుని వాక్యం ఎంత శక్తి కలదంటే, సువార్తను గురించిన మర్మము ఎంత శక్తి కలదంటే అది ఎటువంటి హృదయంలో గుండి దూసుకొని పోయి కార్యాన్ని నెరవేరుస్తుంది. హల్లెలూయా. అందుకే అంటే నా వాక్యం బండను పగలగొట్టే సుత్తె వంటిది కాదా అంటే అది అలాంటి శక్తి కలది సువార్త. సువార్త ఇతరులకు అందించడానికి నువ్వు ఎప్పుడు వెనకాడకూడదు. అది వెర్రితనంగా మనుషులకు కనబడుతుంది, కానీ అది దేవుని మహాశక్తి అని పౌలు వివరిస్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శక్తి గల సువార్త ఇది. ఒకరోజు ఒక్కరికన్నా చెప్పవా సువార్త? నీ జీవితం ఫలభరితమైపోతుంది కదా. ప్రభు ఇలాగూ లోకానికి వచ్చినాడు, ప్రాణం పెట్టినాడు. ఈ పాపాలు యేసు రక్తం ద్వారా కడగబడుతుంది. నువ్వు పాపివి పరిశుద్ధంగా మారిపోతావు. ప్రభు నామాన్ని నీవు ధరించుకుంటావు. హృదయమందు ప్రభు రక్షకుడని ఒప్పుకొని మరి స్వీకరించి నోటి ద్వారా నువ్వు ఒప్పుకుంటే రక్షింపబడతావు అనే మాట వినడానికి లోకం ఎదురు చూస్తుంది, చెప్పడానికి మనమే సిద్ధంగా లేము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది అన్యులు యేసు ప్రభు మార్గంలో వచ్చిన తర్వాత అమ్మ ఇంత గొప్ప సంతోషం ఈ మార్గంలో ఉంటే ముందే మాకెవ్వరు ఎందుకు చెప్పలేదమ్మా ఈ ప్రశ్న అడుగుతారు. కాబట్టి సువార్తను గురించి మనం ఎప్పుడు సిగ్గుపడదు. ఆ దేవుని శక్తి. అయ్యో సువార్త ప్రకటింపని ఎడల నాకు శ్రమ. ఓ అంటూ మీ ఇఫ్ ఐ డూ నాట్ ప్రీచ్ ద గాస్పెల్. సువార్త దేవుని శక్తి అని పౌలు అంటున్నాడు. కనుక ఇది రక్షణకు చిహ్నంగా ఉంది. మన దేశంలో ఎంతమంది రక్షణ పొందినారు? దేవుని వాగ్దానాల్లో ఒకటి, దేశంలో మహారక్షణ కలగజేయవాడట దేవుడు. మీరు తగ్గించుకొని ఉపవాసం ఉండి పశ్చాత్తాపమైన హృదయంతో నా సన్నిధిలో మీరు మొరపెడితే మీ దేశాన్ని నేను బాగు చేస్తానన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ దేశాన్ని స్వస్థపరుస్తాడు. సిలువ దేవుని శక్తి కాదా? ప్రతి సంఘము కూడా 40 రోజులు ప్రజలను సిలువ తట్టు మలిచి సిలువ సందేశాలు ఇస్తే భారతదేశం అంతా మారిపోతుందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి దేని ద్వారా మారదు? నేను అంటున్నాను కదా, మీరు ప్రాస్పరిటీ గాస్పల్ అని, గ్రేస్ గాస్పల్ అని ఇవన్నీ చెప్తే మారరు మనుషులు. సిలువను గురించి ప్రకటించాలి. సిలువను ప్రకటిస్తేనే మార్పు ప్రజల్లో వస్తుంది. కనుక మనం ప్రార్థన చేయాలి, ప్రభువుని గురించి ప్రకటించాలి. వాట్ ఈస్ ద గుడ్ న్యూస్ ఆఫ్ ద గాస్పల్? దాని అర్థము మానవుని విషయంలో దేవుడు జోక్యం కలగజేయడం. అదే కదా రక్షణ అంటే. మానవుడు, పతనమైన మానవుని విషయంలో పరిశుద్ధుడైన దేవుడు జోక్యం కలగజేసుకొని ఆ పతనమయ్యే మానవుని నిత్య జీవంతో అలంకరిస్తున్నాడు అంటేనే కదా ఆ రక్షణ సువార్త. దేవునికి స్తోత్రం. 7వ చూసినప్పుడు క్రాస్ ఇస్ ద సింబల్ ఆఫ్ విక్టరీ. ఇది కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనంలో పౌలు భక్తుడు వివరిస్తున్నాడు. ఒకసారి చూడండి. 13-15 మిళితమైంది. మరియు అపరాధముల వలన శరీరం అందు సున్నతి పొందకయుంట వలన మీరు మృతులై ఉండగా
దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగానున్న మనకు విరోధంగానుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపజేసాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంగా వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరిచాను. అంటే ఇది గొప్ప విజయమే. సిలువను గుర్చిన వార్త విజయానికి సంకేతంగా ఉంది. యేసు ప్రభువు సిలువ మరణాన్ని నువ్వు విశ్వసించి మరి సిలువ మార్గంలో నీవు ఉంటే నీ పాపములకు క్షమాపణ లభించింది కదా. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారిని కూడా యేసు ప్రభు క్రీస్తుతో బ్రతికిస్తున్నాడు. పాపం వల్ల వచ్చు జీతం మరణం కదా. నిత్య నరకం నిత్యనాశనం అయితే మరి నీకు నిత్య జీవం ఇస్తున్నాడు అంటేనే అదొక విజయం కదా. మరణంతో గెలిచినాడు, మరణాన్ని ఓడించినాడు. నీవు మరణపాత్రుడవు, నరకపాత్రుడవు. నువ్వు చేసిన పాపం యొక్క రుణము నీవు కట్టాల్సి ఉంది. కానీ ఆ పత్రికను సిలువకు వేసి కొట్టినాడు. నీ మీద నేరం మోపిన దుష్ట శక్తులన్నీ కూడా సిగ్గుపడడానికి బహాటముగా ఆయన సిలువను అనుభవించినాడు. ఆ రుణం చెల్లించినాడు. అంటే నీకు విజయాన్ని ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పౌలు అంటున్నాడు రోమీలకు రాసిన పత్రిక 8:37 అయినను మనల్ని ప్రేమించు అనే ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయాన్ని పొందు. దేవుని స్తోత్రం. విక్టరీ త్రూ ద క్రాస్ అంటే యేసు ప్రభువును నమ్ముకున్న వారు, ఆయనను వెంబడించిన వారు, వారి జీవితంలో ఓటమి ఎప్పుడూ రాదు. ఎందుకంటే యేసు ప్రభు ఎన్నడూ ఓడిపోడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొన్ని వాహనాల మీద రాస్తారు జీసస్ నెవర్ ఫెయిల్స్. యేసు ప్రభు ఎన్నడూ ఓటమి లేదు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచేవాడు కలవరపడ్డాడు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచేవాడు సిగ్గుపడ్డాడని వాక్యంలో మరి పదే లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఈరోజు 7 చిహ్నాలు, సిలువకు సంబంధించిన చిహ్నాలు మనం ధ్యానించినాము. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేస్తాను. నా యేసు మార్గమందున వెళ్ళు నయాతమా, నా యేసు మార్గమందున వెళ్ళు నయాతమా, గోల్గోత కొండ బాధలో పాలు పొందేదావా, గోల్గోత కొండ బాధలో పాలు పొందేదావా, సిలువను విడను సిలువను విడను సిలువను విడాను, సిలువను విడను సిలువను విడను సిలువను విడాను, బంధు మిత్రుల మధ్యను శ్రమ సహింతువా, బంధు మిత్రుల మధ్యను శ్రమ సహింతువా, మూర్ఖా కోపిష్ఠుల మధ్య దిట్ట ముగా నిల్తువా, మూర్ఖా కోపిష్ఠుల మధ్య దిట్ట ముగా నిల్తువా, సిలువను విడను సిలువను విడను సిలువను విడాను, సిలువను విడను సిలువను విడను సిలువను విడాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువ మర్మములు అనే మొదటి ప్రసంగం విన్నారు. దేవుడు మనందరినీ దీవించును గాక. ఒక చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సిలువ మర్మములు అనే శీర్షికలో సిలువ దేనికి చిహ్నమని,
7 అంశాలు ఈరోజు ధ్యానించడానికి మీరు కృపనిచ్చినారు. ఇది గొప్ప అవకాశం నాయన. సిలువను గురించిన వార్త, అది రక్షింపబడిచిన వారికి దేవుని శక్తి అని పరిశుద్ధ గ్రంథం ఘోషిస్తుంది. కాబట్టి ఇట్టి శక్తిని మేము ఈ 40 రోజులు పొందుకోవాలి. ఈ శక్తి ద్వారా మా జీవితాంతం మేము ప్రభువా పోరాడి సాతాను చేసే దాడులను ఎదుర్కొని విజయం పొందుకోవడానికి మాకు కృపను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అనేకులను సిలువ మార్గంలో నడిపించడానికి మీరు మాకు శక్తిని దయచేయండి. చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. టీవీ ద్వారా, ఆన్లైన్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఛానల్ ద్వారా వింటున్న వారిని కూడా మీరు గొప్పగా ఆశీర్వదించండి. వారి కుటుంబాలకు నీ సిలువ శక్తి దయచేయండి. నీ సిలువ ఆశీర్వాదములు ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈరోజు చేరి వచ్చిన బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించి అభిషేకించి ఇక్కడ నుండి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలము తోడుగా ఉండును గాక. ఆమేన్. ఆమేన్.